నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం గురువు గోచారంలో పునర్వసు నక్షత్రంలో మనకి ఆగస్టు 13వ తేదీ నుంచి 2026 జూన్ 18 వరకు సంచరిస్తున్నాడు. ఈ గోచారంలో ఇది ఒక పెద్ద మార్పే, దానివల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్గా గోచారాలు ఎప్పుడు కూడా మనం గమనించేటప్పుడు మనకు జరుగుతున్న దశ అంతర్దశ అనేవి ముఖ్యంగా ఫస్ట్ మైండ్లోకి రావాలి. ఏంటి మన చార్ట్లో ఏ దశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది, ఏ గ్రహం మనకి నక్షత్రం మారుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా గురువు గ్రహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం గురు మహాదశ కానీ, గురువు అంతర్దశ కానీ, ప్రత్యంతర దశ కానీ, ఈవెన్ అంటే మరి మైనర్గా పోతే ముఖ్యంగా గురు మహాదశ జరిగే వాళ్ళకి, గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువగా, గురువు అంతర్దశ అంటే కనీసం 2.5 సంవత్సరం ఉంటుంది. సో అట్లా మనకి గురు మహాదశ అంటే 16 సంవత్సరాలు ఉంటుంది. ఎవరైతే గురు మహాదశ జరుగుతూ కొంచెం ఇబ్బందులు పడుతూ లాస్ట్ టైం మనకి ఆరుద్ర నక్షత్రంలో మనకి గోచారంలో ఉన్నందువల్ల రాహు నక్షత్రంలో ఆయన అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడు. ఇప్పుడు ఈయన సొంత నక్షత్రం. సో ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువే. సో ఆయన సొంత నక్షత్రంలో ఈయన మనకి ఆగస్టు 13వ తేదీ నుంచి మనకి సంచరించడం స్టార్ట్ చేస్తున్నాడు. సో ముఖ్యంగా ఈ గోచారం అనేది బాగా మార్పు మనకి కనిపిస్తుంది అని అంటే ముఖ్యంగా గోచారంలో అంటే మీ యొక్క జాతకంలో గురు మహాదశ జరిగే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఈ ఫలితాలు బాగా కలుగుతాయి. అయితే మిగతా వాళ్ళకి జరగవా సార్ అని అంటే మీ జాతకంలో ఒకవేళ మీ నక్షత్రాలు గురువు యొక్క నక్షత్రాలైనా కూడా పూర్వభద్ర, విశాఖ, పునర్వసు నక్షత్రం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎఫెక్ట్ని బాగా చూస్తారు. తర్వాత మీ జాతకంలో కుంభంలో కానీ, తులలో కానీ, లేదు ధనస్సులో కానీ, లేదు మిథునంలో కానీ గురువు ఉన్నట్లయితే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా అసలు గురువు మనం మామూలుగా బేసిక్గానే గోచారంలో మంచి ఫలితాలు ఎప్పుడు ఇస్తారు అనేది శాస్త్రం చెప్తుంది. చంద్రుడి నుంచి 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో ఆయన కానీ సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడనేది శాస్త్రవాక్యం. అయితే ఈ మధ్యకాలంలో మనం లగ్నం నుంచి కూడా మనం ఫలితాలు చూడవలసి ఉంటుంది అనేది నార్త్ ఇండియన్ ఆస్ట్రాలజిస్ట్ రీసెర్చ్లో కనుక్కున్నారు. కోర్స్ అది ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే లగ్నం నుంచే భావాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈయన గురువు మీ లగ్నానికి ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు, ఏ భావంలో సంచరిస్తున్నాడు అనేది. ఈ భావాలు అనేవి చంద్రుడి నుంచి మనం మామూలుగా లెక్కబెట్టినప్పటికీ లగ్నం నుంచే భావాలు అనేవి ఏర్పడతాయి మామూలుగా. అయితే ఇప్పుడు ఏమైంది, మనకి లగ్నం నుంచి కూడా ఈ ఫలితాలు చూడొచ్చా అని అంటే లగ్నం నుంచి ఫిజికల్గా భావాల రూపంలో చూడండి. చంద్రుడి నుంచి మీకు అది కూడా యాడ్ అయిందనుకోండి, ఇప్పుడు చంద్రుడి నుంచి 2వ ఇంట్లో మీకు గోచారంలో ఉన్నాడు, ఇది శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్తుంది శాస్త్రం. మరి లగ్నం నుంచి ఏకాదశంలో అయిందనుకోండి, అది కూడా శుభ ఫలితాలు ఇస్తుంది అనేది మనం మామూలుగా రీసెర్చ్లో అనుకుంటున్నాం. సో 2 రకాలుగా శుభ ఫలితాలు కాబట్టి వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇక 3వ లేయర్ ఉంటుంది. ఈ 3వ లేయర్ అనేది నవతార సిస్టమ్ అంటారు. మీ యొక్క జన్మ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది, విపత్తార అవుతుందా, సంపత్తార అవుతుందా, క్షేమతార అవుతుందా, లేకపోతే మిత్రతార అవుతుందా, లేదా పరమ మిత్రతార అవుతుందా, సాధన తార అవుతుందా, ఇట్లా మనకి నవతార సిస్టమ్ అనేది మనకి ముందరగానే తెలుసు. జ్యోతిష్యంలో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం అంటే ఈ 3 లేయర్స్ గమనించిన పిమ్మట ఆ తర్వాత మనం ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమేమి ఉంటాయనేది మనం గమనించుకోవచ్చు. బేసిక్గా ఈ గురువు ఈ సంవత్సరం అతిచారంలో ఉంటున్నాడు, అంటే కొంచెం ఎక్కువగా ముందరగా అతి శీఘ్రంగా ఆయన ప్రయాణిస్తున్నాడు అనేది మనకి చెప్తుంటాం. సరే, దీనివల్ల కూడా ఫలితాలు కొంచెం బాగా ఉంటాయా అని అనుకుంటే ప్రాపంచికంగా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఉండొచ్చు, అంటే భౌగోళికంగా ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు. కొంతమందికి ఏమో ఈ ధర్మ సంస్థాపనని అంటే మామూలుగా ఇది అదితి దేవతని పునర్వసు నక్షత్రానికి దేవతగా తీసుకుంటారు జనరల్గా, అధిదేవతగా. సో ద్వాదశ ఆదిత్యులు అదితి దేవత నుంచే పుట్టారని చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉన్న తుఫాను, ఈ అలజడి వాతావరణం ఇవన్నీ కూడా సద్దుమణికి ఎప్పుడైతే వర్షం ఒక భీకరమైన వాన పిడుగులు పడిన తర్వాత ఎలాగైతే ప్రకృతి స్తబ్దంగా ఉండి అప్పుడే కోయిల గొంతులు వినపడుతూ మట్టి వాసన అలాగుంటూ ఎంత బాగా రిఫ్రెషింగ్గా ఉంటుందో అలాగే వీళ్ళ జీవితంలో కూడా జరిగిన తుఫాను, ఇంతకుముందు జరిగినంత గందరగోళ వాతావరణం కూడా అంతా కూడా సమాప్తమయ్యి ఈ పునర్వసు నక్షత్రంలో గురువు వచ్చినప్పుడు వీళ్ళ జీవితంలో కూడా మళ్ళీ మంచి రోజులు చిగురిస్తాయి. ఆశలు అంతకుముందు పెండింగ్ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. ఎప్పటి నుంచో మనకి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అది ఒక్కొక్క రాశిని బట్టి ఆయన ఉన్న స్థితిని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు బేసిక్గా ఇది నిజంగా మంచి ఫలితాలు ఇస్తుందా లేదా అనేది నవతార సిస్టమ్ నుంచి బాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సరే, చంద్రుడి నుంచి కూడా చూసుకోండి, లగ్నం నుంచి చూడండి. 3 రకాలుగా చూసినందువల్ల 80% మనకి కొంచెం ఈ గోచారం అనేది కరెక్ట్ ఫలితాలు ఇస్తుందా లేదా అనేది టాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకి మేషలగ్నం నుంచి తీసుకున్నాం అనుకోండి, అంటే మేషరాశే తీసుకోండి, ఏదైనా కానివ్వండి, మేషలగ్నం మేషరాశి మీకు ఇది 3వ భావంలో ఏర్పడుతుంది. ఇది 3వ భావంలో మనకి పునర్వసు నక్షత్రం ఉంటుంది. 20 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు జాతకంలో అంటే మీకు ఎప్పుడైనా ఈ పునర్వసు నక్షత్రంలో ఏదైనా ప్లానెట్స్ ఉన్నా, ఆ దశ అంతర్దశలు జరుగుతున్నా కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే మీకు ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, పునర్వసు నక్షత్రంలోనే ఉన్నాడు. ఇప్పుడు గోచారాల గురువు శుక్రుడి మీదకి వచ్చాడు కాబట్టి మేబీ శుక్రుడు వివాహకారకుడు, మీ లగ్నానికి కూడా ఆయన పంచమాధిపతి కానీ లేదా భాగ్యాధిపతి కానీ ఇట్లా అయ్యాడనుకోండి, ఏదో శుభకరమైన ఈవెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లా మనం ప్రిడిక్షన్స్ చెప్పవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మేషలగ్నం వాళ్ళకి 3వ ఇంట్లో గురువు ఏం చేస్తున్నాడు, తన పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు, నవమ దృష్టితో ఏకాదశాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ మీకు ఏదైనా జరుగుతున్న మీ మేషలగ్నం వాళ్ళకి కానీ మేషరాశి వారికి కానీ మీకు ఏదైనా మీ జాతకంలో దశ అంతర్దశలు జరుగుతుంటే చూసుకోండి. అవి కుంభంలో కానీ లేదా తులలో కానీ లేదా మిథునంలో కానీ ఉన్నట్లయితే ఈ గోచారం మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. డెఫినెట్గా ఇప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఇది 3వ ఇంట్లో ఏర్పడుతుంది కాబట్టి తమ్ముడు చెల్లెళ్ళతో ఇంతకుముందు ఏదైనా గొడవలు ఉంటే మళ్ళీ మీరు కలిసి మళ్ళా ఒక పార్టీ అని చెప్పను, జనరల్గా ఒక మంచి గుడ్ ఒకేషన్స్లో కలుస్తారు అనే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటరీ వర్క్ ఏదైనా పెండింగ్ ఉంటే మళ్ళీ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాపర్టీ ఒకవేళ ల్యాండ్ సేల్ కావట్లేదు, ఇప్పుడు సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, డబ్బులు వస్తాయి మీకు. సో ఇట్లా మనకి ఈ మేషలగ్నం మేషరాశి వారికి ప్రెడిక్షన్స్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేషలగ్నం వాళ్ళకి భాగ్యాధిపతి కూడా అయ్యాడు ఆయన. ఓకే, సో ఆయన యోగకారకుడే కదా, మీకు ఎక్కువగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రరాశి రీత్యా చూస్తే 3వ భావంలో మంచి ఫలితాలు ఇవ్వడు అని చెప్పలేదు, ఎక్కడ మంచి ఫలితాలు ఇస్తారో చెప్పారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఫలితాలైనా ఇప్పుడు ఒకవేళ మేషరాశిలో మీకు ఏ నక్షత్రాలు ఉన్నాయి, అశ్వని, భరణి, కృత్తిక. ఇప్పుడు భరణి నక్షత్రంకి ఇప్పుడు అశ్విని నక్షత్రానికి మాత్రం ఇది మనకేమవుతుంది, పునర్వసు నక్షత్రం నవతార సిస్టంలో నైదన తారవుతుంది. సో అందువల్ల వీళ్ళకి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ చూసావు, అంటే నెగిటివ్ అని కాదు, మంచి రిజల్ట్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. భరణి వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్స్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన సాధన తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ సాధన తర్వాత ఓకే, ఇదేమీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే భరణి నుంచి మీరు పునర్వసు తీసుకోండి, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు 6వ నక్షత్రం అంటే మంచి నక్షత్రమే కదా 6వ నక్షత్రం అన్నప్పుడు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లా మేషరాశిలో ఉండే వాళ్ళందరికీ ప్లస్ ఉంటుంది, మేషరాశి వాళ్ళందరికీ శుభం ఉంటుందని చెప్పేదానికి లేదు. నవతార సిస్టమ్ని బట్టి మనకి కొంచెం మంచి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ఇది 2వ ఇల్లు అవుతుంది. ఇది మామూలుగా శాస్త్రం ప్రకారం 2వ ఇంట్లో మనకి గురువు గోచారంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ధనస్థానం కాబట్టి మీకు ఎప్పుడైనా పెండింగ్లో ఉన్న డబ్బు అమౌంట్ తిరిగి రావచ్చు, ఎవరైనా ఇవ్వవలసినవి. లేదు మీకు మీ వాకుకి విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి, మీ మాట నలుగురు వినే అవకాశాలు ఉంటాయి, మీ కుటుంబంలో మీకు మాట విలువ పెరుగుతుంది ఇది చెప్పుకోవచ్చు. ఫుడ్ విషయంలో మంచి సాంప్రదాయమైన ఫుడ్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎప్పుడో నుంచో తినాలనుకున్న ఫుడ్ కూడా ఈ టైంలో మీకు అవైలబిలిటీలోకి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. మనం అనుకుంటాం కదా ఎప్పటి నుంచో జున్ను తినాలనుకుంటున్నాం, అబ్బాయి ఈ రోజుకి దొరికిందని మనం మాట్లాడుకుంటుంటాం జనరల్గా. అట్లా మీకు ఫుడ్ విషయంలో ఈ యొక్క టైంలో గురువు పునర్వసులో ఉన్నప్పుడు మీకు అనుకున్నది ఫుడ్ దొరికే అవకాశాలు ఉంటాయి. అలాగా ఎప్పుడో మీకు రావాల్సిన ప్రాపర్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒకసారిగా మీకు అష్టమాధిపతి లాభస్థానాధిపతి అయ్యాడు, మీ మామగారి తరపున ఉండే ఆస్తి విషయాల్లో కానీ లేదు అట్లా ఆ విషయాలు మళ్ళీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జూన్ 18 లోపల జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మధ్యలో గురువు వక్రీకరిస్తాడు మనకి. ఎప్పటి నుంచి ఆయన ఆల్మోస్ట్ జూపిటర్ నవంబర్ 11 నుంచి మార్చి 11 వరకు ఐ థింక్ మళ్ళీ డైరెక్ట్ అయ్యేది ఆయన మార్చి 11కి.
సో మనకి ప్రతి సంవత్సరం జూపిటరు సాటర్న్ రెట్రోగ్రేడ్ అవుతుంటారు. దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది మళ్ళీ ఇంకో వీడియో మాట్లాడుకుందాము. బేసిక్గా పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మిథున లగ్నం, మిథున రాశి వారికి ఈయన లగ్నంలోనే ఉన్నాడు, అంటే మీ వ్యక్తిత్వంలోనే ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు వృషభ రాశి వారికి కూడా అంతేనండి. నవతార సిస్టమ్ అనేది యూజ్ చేయాల్సిందే తప్పకుండా. అక్కడ కృత్తిక, రోహిణి, మృగశిర ఉంటాయి. ఈ కృత్తిక నుంచి ఈ పునర్వసు నక్షత్రము ఎన్నో నక్షత్రం అయింది. ఇది నవతార సిస్టంలో మనకి బేస్ సంఖ్య వచ్చిందా, సరి సంఖ్య వచ్చిందా. ఇది రెండో సంఖ్య అయితే సంపత్తారు అంటారు, 4 అయితే క్షేమతారు అంటారు. అట్లా మీకు అది తెలిసే ఉంటుంది. దాన్ని బట్టి మీరుగా చూసుకోవచ్చు. సో ఇకపోతే ఇది ఎంతవరకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఏమే మృగశిర ఉంటుంది, ఆరుద్ర, పునర్వసు ఉంటాయి. సో బేసిక్గా ఇక్కడ మీకు లగ్నంలో అంటే మీ వ్యక్తిత్వం మీద ఇది ప్రభావం చూపుతుంది. మీకు ఇది సప్తమాధిపతి, దశమాధిపతి అయ్యాడు మిథున లగ్నం, మిథున రాశి వారికి. సో కెరీర్ గురించి, మీ వైఫ్ గురించి, బిజినెస్ గురించి, మీ యొక్క వ్యక్తిత్వం అంటే మీరు ఒక స్టేటస్ పెంచుకునే అవకాశాలు ఉండే సమయం అన్నమాట ఇది. అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు పెళ్ళైన వాళ్ళకి అయితే భార్యకి విలువ పెరిగే అవకాశాలు వస్తాయి. అంటే ఆమెకి ఏదైనా నగలు కొనవచ్చు, ఏదైనా కావచ్చు. సో లేదు మీరు వ్యక్తిత్వపరంగా మీ వాల్యూ మీ సొసైటీలో పెరిగే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. ఇది కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇది బాగా కరెక్ట్గా జరుగుతుందా సార్ ఈ మంచి విషయాలన్నీ అని అంటే మీకు మళ్ళా నవతార సిస్టమ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ నక్షత్రం ఏది, ఆ నక్షత్రం నుంచి పునర్వసు ఎన్నో నక్షత్రం అవుతున్నది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో చంద్రుడి నుంచి బాగానే ఉన్నాడండి, లగ్నం నుంచి బాగానే ఉన్నాడు. మరి నవతార సిస్టంలో కొంచెం నైదన తార అవుతున్నాడు అంటే ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. మరి 60%, 40%, 60% గుడ్ జరగవచ్చు, 40% అంతగా జరగకపోవచ్చు. సో అట్లా మనం ప్రెడిక్షన్స్ చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మిథున లగ్నం వాళ్ళకి ఇంకా ఏమేం చేస్తారు అని అంటే గురువు తన పంచమ దృష్టితో తులాన్ని చూస్తున్నాడు, మీకు భాగ్యాన్ని చూస్తున్నాడు. సో నవమ దృష్టితో, అందువల్ల మీరు ఒక తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉంటాయి, పిల్లలతో సరదాగా గడిపే అవకాశాలు ఉంటాయి, మీరు ఉన్నత విద్య నేర్చుకునే అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉపాసన తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ దృష్టి వల్ల ఏర్పడే యోగాలు అన్నమాట. సో అలాగే వృషభ లగ్నం వాళ్ళకి కూడా అంతేనండి. వృషభ లగ్నం, వృషభ రాశి వారికి కూడా ఆయన 10వ ఇంటిని చూస్తున్నాడు, 6వ ఇంటిని చూస్తున్నాడు. మీకు ఏదైనా జబ్బు ఉండి అది దాని గురించి ఇబ్బంది పడుతూ ఉంటే అది మళ్ళీ మంచి డాక్టర్ దొరకడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ దొరకడం అనేది కూడా వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా మనకేంటంటే ఆయన చూస్తున్న దృష్టి, ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహించాడు, ఎన్నో భావంలో మీకు గోచారంలో ఉన్నాడు. ఇవి 3 బాగా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. సో కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇల్లు అంటే డొనేషన్ ప్లేసు, ఫారిన్ ప్లేసు, హాస్పిటల్స్ ప్లేసు. సో ఇంతకుముందు మీకు ఎప్పుడైనా కూడా ఇంతకుముందు ఖర్చు పెట్టినవి కానీ లేదా ఫారిన్ ప్లేస్లకి వెళ్ళాలి అనుకొని వీసా రాకపోవడం కానీ జరిగితే ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇది గురువు సహజంగా శుభుడే. మీ లగ్నానికి ఆయన 6వ ఇంటధిపతి, 9వ ఇంటధిపతి, భాగ్యాధిపతి. సో 2 రకాలుగా కష్టం ఇచ్చి తర్వాత మీకు అంటే ఫస్ట్ ఒక 3 నెలలు ఇబ్బంది ఉండి తర్వాత మళ్ళీ బాగుండొచ్చు మీకు. సో ఓవరాల్గా మీకు గుడ్ అయితేనే చేయాల్సిందే. అయితే ఈ గుడ్ ఇంకా బాగా జరగాలంటే ఏంటి సార్ అని అంటే మామూలుగా జనరల్గా గోచారంలో ఏ రాశి నుంచైనా 6, 8, 12 భావాల్లో గురువు సంచరించినప్పుడు దక్షిణామూర్తికి సంబంధించిన అంటే గురువు గ్రహానికి ఏవైతే రెమెడీస్ మనం పాటిస్తామో ఇవి మీరు పాటించాల్సిందే. అయితే జనరల్గా ఈయన 12వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇది డొనేషన్ ప్లేస్ కాబట్టి మీరు డెఫినెట్గా అన్నదానం కానీ అలాంటివి చేయడం చాలా మంచిది. మరి స్తోత్రాలు ఇవి చదవడం అంటే ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవడం చాలా మంచిది. శ్రీరాముడి ఏదైనా సరే రామాయణం చదవడం కావచ్చు, శ్రీరామనామం జపించడం కావచ్చు. ఎందుకంటే ఇది పునర్వసు నక్షత్రం బేసిక్గా మనకి శ్రీరాముడిదే. సో ఇకపోతే ఇక్కడ ఆదిత్య హృదయం ఎందుకు అని అంటే ద్వాదశ ఆదిత్యులు కూడా అదితి దేవత నుంచి వచ్చినవారు. సో ఈ యొక్క అదితి దేవత యొక్క క్యారెక్టర్లో దీంట్లో ఆదిత్య హృదయం అనేది మెయిన్గా మనం చూసుకోవచ్చు. అది చదవడం వల్ల కూడా మీకు రెమెడీ బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మామూలుగా గురువు ఇచ్చే హోపు ప్రతి మనిషి జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది అనేది సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం బాగా చూస్తారు. అంటే ఒక మిరాకిల్గా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, లేదు ఫ్రెండ్స్ ఇంతకుముందు మనకి వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ జీవితంలో తారసపడడం, వాళ్ళు బాగా ధనవంతులుగా తిరిగి రావడం, అలాంటివి కూడా జరుగుతాయి ఒక్కోసారి. ఇది సింహలగ్నం, సింహరాశి వాళ్ళకి ఉపయోగం. ఒకవేళ ఇది నిజంగా పాజిటివ్గా ఇంకా బాగా జరుగుతుంది అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది ఎక్కువగా. ఓకే, సో అట్లా మనకి నవతార సిస్టమ్ని బేస్ చేసుకొని ఇంకొంచెం కంక్లూజన్ చేయాల్సి ఉంటుంది.
ఇకపోతే ఈ గురువు యొక్క దృష్టి మీకు 3వ ఇంటి మీద పడుతుంది, తర్వాత సప్తమం మీద పడుతుంది. సో మీ యొక్క కోరికలు తీరడంలో కానీ, మీరు లాంగ్ ట్రిప్స్ వేయడంలో కానీ, సరదాగా గడపడంలో కానీ, భార్యతో ఏదైనా ట్రిప్స్ వేయడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో 3వ భావాన్ని చూస్తుంది కాబట్టి మీకు జనరల్గా అంటే మీ బ్రదర్ యొక్క జీవితంలో ఏదైనా మంచి మార్పులు రావడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా కావచ్చు. సో తర్వాత మనకి కన్యా లగ్నం, కన్యా రాశి వారికి ఇది 10వ ఇల్లు అవుతుంది. సో 10వ ఇంటి అంటే మీ కెరీర్లో ఏదైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. ఇది 2వ ఇంటిని కూడా చూస్తుంది, తర్వాత 6వ ఇంటిని చూస్తుంది. సో మీకు కూడా అంతే, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ టైంలో మళ్ళీ సెటరేట్ చేసుకునే అవకాశాలు వస్తాయి. ధనం కూడా అంతకుముందు ఏదైనా పెండింగ్ ఉంటే అది మళ్ళీ తిరిగే అవకాశాలు ఉంటాయి, తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ మీకు నిజంగా ఇది జరగాలి అని అంటే మీకు గోచార గురువు అంటే మీకు జన్మజాతకంలో గురువు కుంభంలో కానీ, తులలో కానీ, లేదు మిథునంలో కానీ ఉన్నట్లయితే మీకు ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. సో ఇట్లా మనం కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి చూడొచ్చు. అయితే మీకు కూడా నవతార సిస్టమ్ చూడాల్సిందే. ఎవరైనా కూడా నవతార సిస్టమ్ని ప్రెడిక్షన్స్ ఇచ్చేటప్పుడు చూస్తే అది కొంచెం బాగా ఉంటుంది. సో తులాలగ్నం వాళ్ళకి 9వ ఇంట్లో, తులారాశి వారికైనా అంటే లగ్నం రాశి రెండింటిని మీకు ఇంతకుముందే చెప్పాను, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో మీకు 9వ ఇంట్లో ఇది మంచి గోచారమే తీసుకోవచ్చు. మీకు 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి అయ్యాడిన ఈయన ఈ లగ్నానికి పాప అయినప్పటికీ సహజ శుభుడు కాబట్టి గోచారంలో ఏంటంటే ఆయన దృష్టిలు మాత్రం మంచిగానే తీసుకోవచ్చు. మీరు లగ్నాన్ని చూస్తున్నాడు, పంచమాన్ని చూస్తున్నాడు. మీ పిల్లల జీవితంలో ఏదైనా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈయన బ్లెస్సింగ్స్ వల్ల. మీ వ్యక్తిత్వము, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ భాగ్యోదయం తలుపు తట్టి మరీ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తులాలగ్నం, తులారాశి వారికి కొంచెం ఇది అంటే గాడ్స్ గ్రేస్ ఉంది మన మీద అనే ఒక నమ్మకాన్ని తెప్పించే సమయం అన్నమాట ఇది. అందుకంటే అది ఖచ్చితంగా 9వ ఇల్లు అనేది గురువుకి బాగా ఇష్టమైన ఇల్లే కాబట్టి ఆయనే కదా కాలపురుషుడి చక్రంలో 9వ ఇంటికి అధిపతి. సో ఇవన్నీ కూడా ఈ బాగా అబ్జర్వేషన్ చేస్తే డెఫినెట్గా మీకు ఇక్కడి నుంచి ఆగస్టు 13 నుంచి జూన్ 18 లోపల జరిగే అవకాశాలు ఉంటాయి. సరేనండి, ఇవన్నీ కరెక్ట్గానే జరుగుతాయా అని అంటే డెఫినెట్గా మీ దశ అంతర్దశానాదులు కూడా ఈ గురువు యొక్క దృష్టిలో పడ్డాయి అని అంటే డెఫినెట్గా మనకి ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉంటుంది. అదర్వైజ్ వేరే మాకు పడలేదండి, మాకు దశ అంతర్దశానాదుల మీద అంటే ఇది ఒక 40% దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, తర్వాత మనకి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురువు సంచారం. ఈయన యొక్క దృష్టిలు మాత్రం 12వ ఇంటి మీద, 4వ ఇంటి మీద పడతాయి. కాబట్టి గృహ సంబంధమైన వాతావరణంలో కానీ, లేదు మీరు ఏదైనా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళే విషయంలో కానీ, తర్వాత మీ అత్తగారి వాళ్ళు లేదు వాళ్ళ సైడ్ తరపున ఏదైనా నెగిటివ్ కానీ ఉండుంటే ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు దీర్ఘకాలిక రోగం నుంచి విముక్తి పొందేదానికి ఏదైనా మంచి మెడిసిన్ దొరకచ్చు. తర్వాత మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారసత్వ ఆస్తుల గురించి ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి మనకి కొంచెం టాలీ అవ్వచ్చు. సో ఇట్లా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి ఇది చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. మీ మదర్ యొక్క ఆరోగ్యం బాగాలేతే అది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు మిస్ అయ్యాయంటే ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయడం మంచిది. ఓకేనండి. సో ఫారిన్ తర్వాత మీరు ఆరోగ్యరీత్యా కావచ్చు అంటే దీని గురువు యొక్క దృష్టి 2వ ఇంటి మీద కూడా పడుతుంది, అది కూడా మర్చిపోవద్దు. ప్రతిసారి నేను పంచమో నామో అని చెప్తున్నాను కానీ సప్తమ దృష్టిది కూడా చూడాలి. 2వ ఇంటి మీద పడుతుంది. సో ధనస్సులో ఏదైనా గ్రహం, గురుగ్రహం ఉండి లేదా అక్కడ ఏదైనా శని గ్రహం ఉండి ఇలా దశ అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా మీకు ఇది మంచి వాతావరణాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదండి నాకు అష్టమంలో మంచి ఫలితాలు ఇవ్వదు అని చెప్పుకునేదానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫలితాలు అనేవి దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. సో మనకి ధనుర్లగ్నం అంటే డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు, సప్తమంలో గురువు అన్నాడు. ఈయన 3వ ఇంటిని చూస్తాడు, ఇటు 11వ ఇంటిని చూస్తాడు. సో ఇక్కడ కూడా మీ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటు చూస్తే మీ పెద్దన్న, ఇటు చూస్తే చిన్న, వీళ్ళిద్దరి జీవితాల్లో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్ పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేదానికి అవకాశాలు ఉంటాయి. లేదు మీరు ప్రొఫెషనల్ ఏరియాలో కొంచెం మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు వస్తాయి. ఈ ధనుర్లగ్నం వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. లావు వచ్చే అవకాశాలు కూడా, గురువు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తాడో లావు చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు కొంచెం మెయింటైన్ చేయాలన్నమాట, డైట్ కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ మనకి మీకు ఒకవేళ మీ జాతకంలో మీ ధనుసు రాశిలో ఉన్న మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయి అనేది మనం ముందరే చెప్పుకున్నాము నవతార సిస్టమ్ బేస్ చేసుకుని. సో ఈ నవతార సిస్టంలో ఒకవేళ మీకు మంచి రిజల్ట్స్ వచ్చాయంటే ప్లస్ ఇది మంచి రిజల్ట్స్, ఎందుకంటే రాశిరీత్యా సప్తమంలో ఉన్నాడు కాబట్టి చూడండి.
అది మంచి రిజల్టే. ఒకవేళ మీకు ఇంకా బాగుండాలి అని అంటే మీ దశాంతర్దశనాథులు మీకు కుంభంలో కానీ తులలో కానీ ధనుసులో కానీ ఉండాలి. ఈవెన్ మిథునంలో అయినా ఉండొచ్చు. అప్పుడు ఇంకా బాగా మంచి రిజల్ట్స్ చూస్తారనమాట. దీని యొక్క కంప్లీట్ గోచారం మంచి బెనిఫిట్ రిజల్ట్స్ చూసే అవకాశం ఉంది. సో మకర రాశి వారికి ఈయన 6వ ఇంట్లో ఉన్నాడు. మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ఏంటంటే 6వ ఇంట్లో ఉండి 10వ ఇంటిని చూస్తాడు, 2వ ఇంటిని చూస్తాడు. సో మీకు ధనం చేకూరే అవకాశాలు ఉంటాయి. కెరీర్ పరంగా కొంచెం గ్రోత్ పెరిగే అవకాశాలు ఉంటాయి. 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఎప్పుడైతే డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకునే సమయం అన్నమాట ఇవి. సో మీరే ఒకరంత తగ్గి బాగా మంచి ఆలోచన పరులయ్యి వివాదాలని పరిష్కరించుకునే అవకాశాలు ఉండే సమయం ఇది. సో డైట్ కంట్రోల్ విషయంలో కొంచెం మెయింటైన్ చేయడం అవసరం. ఎందుకంటే గురువు యొక్క దృష్టి 2వ ఇంట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు సాత్విక ఆహారాన్ని ఎక్కువగా తినాల్సి ఉంటుంది. తర్వాత దశమం మీద ఉంది కాబట్టి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా రికగ్నిషన్, గౌరవనీయమైన బిరుదులు ఇవి కూడా దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ఈయన పాపే అయినప్పటికీ ఆయన గురువు యొక్క దృష్టి చాలా మంచిది, అదేం ఇబ్బంది చేయదు. ఒకవేళ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు నేను చెప్పినట్టు తులలో కానీ కుంభంలో కానీ మిథునంలో కానీ ఉన్నారనుకోండి, ఈ గోచారం మిమ్మల్ని బాగా లిఫ్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. నవతార సిస్టమ్ బేస్ చేసుకొని మీకున్న నక్షత్రాల నుంచి పునర్వసు నక్షత్రం ఏ నక్షత్రం అవుతుందో చూసుకోండి, మీ ఫలితాలు బేరీజ్ వేసుకోండి. ఓకేనండి. తర్వాత మనకి కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి ఈయన పంచమంలో ఉన్నాడు. సో పంచమం అనేది మనకి తెలుసు, గోచార రీత్యా చంద్రుడి నుంచి పంచమంలో మంచి ఫలితాలు ఇస్తుంది. నిజంగా మంచి ఫలితాలు ఇస్తుందా అని అంటే మీకు చెప్పాను కదా, నవతార సిస్టమ్ ఫాలో అవ్వండి. మీ జన్మరాశిలో ఉన్న నక్షత్రాలు, మీ నక్షత్రం ఉంటుంది. కుంభరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. సో ఈ నక్షత్రాల్లో బేసిక్గా రాహు నక్షత్రం వాళ్ళకి బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈవెన్ పూర్వభద్ర వాళ్ళకి కూడా పర్వాలేదు కానీ, బట్ ఇక్కడ ధనిష్ట అని చూసుకోండి, అదైతే 3వ నక్షత్రం అయిపోద్ది. సో ధనిష్ట, శతభిషం అది 3వ నక్షత్రం, అదేం పెద్ద ఫలితాలు ఇచ్చే పరిస్థితి కాదు. కాకపోతే ఓకే, గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి ధనిష్ట వాళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు, కానీ వీళ్ళకి ఇచ్చినంత ఇవ్వడు అనమాట. సో ఒకవేళ మీది రాశి వృషభ రాశి అయింది, కుంభలగ్నం అయింది, సో లగ్నం నుంచి పంచమం, రాశి నుంచి చూస్తే 2వ ఇల్లు, 2 ప్లేస్మెంట్స్ ఏమో మంచిదే, నవతార సిస్టంలో ఫెయిల్ అయింది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. అప్పుడేంటి, మనకి ఒక 30% ఇది పెద్దగా యోగించదు అని అనుకోవచ్చు. సో ఇట్లా మనం ప్రెడిక్షన్స్ చూడవలసి ఉంటుంది. సో తర్వాత మీకు ఈ కుంభలగ్నంలో ఇక్కడ కానీ ఏదైనా ఒక గ్రహం ఉండి దాని దశ అంతర్దశ జరుగుతున్నా, లేదు ఒకవేళ తులలో ఏదైనా గ్రహం ఉండి దాని దశ అంతర్దశ జరుగుతున్నా, మిథునంలో ఉన్న మీకు ఈ టైం అనేది మంచి ఫ్లెచ్ టైం అన్నమాట. మీరు అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈవెన్తో మనకి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ. మీనలగ్నం మీనరాశి వారికి 4th హౌస్లో, ఈ 4th హౌస్లో ఉండి 8th హౌస్ని 12th హౌస్ని చూస్తున్నట్టు లెక్క. సో ఈ 8th హౌస్ అంటే మీ అత్తగారు వాళ్ళు ఇల్లు, లేదా మీ యొక్క జాయింట్ ప్రాపర్టీస్, లేకపోతే ఏదైనా మీ వారసత్వ ఆస్తులు, ఈ విషయాల్లో కొంచెం ఏదైనా పెండింగ్ సమస్యలు ఉంటే అవి రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక రోగం గురించి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. 12వ ఇంటిని చూస్తుంది కాబట్టి డెఫినెట్గా దాన ధర్మాలు మీ చేతి గుండా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా గుళ్ళో అన్నదానం చేయడం కావచ్చు, లేదా ఏదైనా డొనేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే ఆ పీరియడ్లో మన చేతి ద్వారా జరగబడతాయి ఒక్కోసారి. అలా జరిగినందువల్ల కూడా కొంతమందికి శాంతిలు పొందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బేసిక్గా గోచార రీత్యా ఈ మీనలగ్నం మీనరాశి వాళ్ళకి మాత్రం ఇలా ఉన్నప్పటికీ మీకు కూడా అంతే, మిథునంలో కానీ తులలో కానీ కుంభంలో కానీ ఏదైనా దశ అంతర్దశలు అంటే అక్కడ గ్రహాలుండి ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే డెఫినెట్గా మీకు ఇది మంచి సమయంగానే తీసుకోవచ్చు. బేసిక్గా 4వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే గృహయోగం పడుతుంది అని అంటారు జనరల్గా. బట్ ఇదేంటే మిగతా అంటే మీకు ఒకవేళ మీ జాతకంలో 4th లార్డ్ ఎవరు, మీనలగ్నం మీనరాశి వాళ్ళకి బుధుడు దశ అంతర్దశలు జరుగుతుండి ఆ బుధుడిని కానీ గోచార గురువు చూశాడంటే ఈ సమయంలో ఒక ఇంటిలో చేరే అవకాశం డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు. అయితే ఈ గురువు ఎవరికైతే జాతకంలో అంటే గోచార రీత్యా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నాడు, వృశ్చిక రాశి వాళ్ళకి 8మంలో ఉన్నాడు, ఇకపోతే మకర రాశి వాళ్ళకి 6వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది గోచార రీత్యా మంచి ప్లేసులు కాదని అంటారు. ఇటువంటి వాళ్ళు జనరల్గా ఎటువంటి శాంతులు పాటించాలి అంటే ఏదైనా పరిహారాలు చెప్పండి సార్ అని అంటే, జనరల్గా గురువుకి రావి చెట్టుని తీసుకున్నారు. సో రావి చెట్టు చుట్టూ తిరగడం, శనగలు దానం చేయమన్నారు. సో శనగలు బాగా ఉడకబెట్టి మీరు గుళ్ళో ప్రసాదంగా దానం చేయడం, దేవుడికి నైవేద్యం పెట్టి. తర్వాత డెఫినెట్గా ఈ గుడి ప్రతిరోజు విజిట్ చేయడమే,
గురువు అనే పాయింట్ బలపడాలి అని అంటే గురుస్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించడం, దేవాలయాల చుట్టూ తిరగడం, డెఫినెట్గా అది మీకు నచ్చిన దేవాలయం ఏదైనా పర్వాలేదు, కొంత సమయం స్పెండ్ చేయండి. అక్కడ దేవాలయంలో పనిచేసే వాళ్ళకి హెల్ప్ చేయండి, ఏదో ఒక రూపంలో కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఏదో మీకు తోచినంత ఖచ్చితంగా అదైతే చేయండి. ధర్మాన్ని మనము ఉద్ధరిస్తున్నాం కాబట్టి అక్కడ మీకు ఈ గురువు బలపడతాడనమాట. అంటే అంత నెగిటివిటీ అనేది తట్టుకునే శక్తి మనకు వస్తుంది. సో గోచారం అనేది అంత ఇంపార్టెంట్. ఏదైనా సరే ట్రిగ్గర్ చేయాలన్నా ఆపాలన్నా ఎంత పెద్ద యోగం అయినా కూడా ఒక్కోసారి గోచారం బాగాలేకపోతే అది ట్రిగ్గర్ అవ్వదు. ఎంతో ఏమి అయిపోయింది జీవితం అనుకున్న టైంలో కూడా ఒక్కోసారి ట్రిగ్గర్ అయిన సందర్భాలు ఉన్నాయి గోచారం బాగుంటే. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న గోచారం ఇది. సో బేసిక్గా అన్ని లగ్నాల వారికి, అన్ని రాశుల వారికి ఏం చేయాలనేది చెప్పాను. సో జనరల్గా గురువు ఎటువంటి మార్పులు తీసుకొస్తాడనేది జూన్ 18 లోపల మీకు అర్థమవుతుంది. బేసిక్గా ఒక ఫస్ట్ 3 monthsలోనే తెలుస్తుంది చాలామందికి. చూద్దాం. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.